హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పూజ గది ఎలా క్లీన్ చేసుకుంటాను, ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక టబ్లో వాటర్ వేసేసి పసుపు, కొంచెం క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, కళ్ళుప్పు, దాంట్లో ఒక పిడికెడు వేసి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి పూజ గది మొత్తం. అదే క్లాత్ తోటి పూజ గది కోసం ఒక సపరేట్ క్లాత్ పెట్టుకుంటానండి నేను. దాంతో క్లీన్ చేసుకుంటాను. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. సో అందుకే నేను అలా చేసుకుంటాను. నేను పూజ గది క్లీన్ చేసినప్పుడల్లా పూజ గది ముగ్గులు ఎలా వేసుకుంటానో చూడండి. సింపుల్గా నేను పెట్టే దేవుళ్ళ విగ్రహాల చుట్టూ బోర్డర్ లైన్ వేసి మిడిల్లో పద్మం ముగ్గు వేసుకుంటాను. కింద కూడా పద్మం ముగ్గు వేస్తాను. పూజ గదిలో కాబట్టి ఎవరు తొక్కరు కదా, సో అందుకే నేను కమలం ముగ్గు వేసుకుంటాను. ఇంకొకటి, పూజ గది ఎలా క్లీన్ చేయాలంటే సేమ్ అంతే. ఫస్ట్ ఒక పేపర్ వేసుకొని మొత్తం ముగ్గు వేసుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకొని దేవుళ్ళ పటాలకి బొట్లు పెట్టుకోవాలి కదా. ఒక ప్రమిదలో కొంచెం గంధం వేసుకొని, రింగ్ ఫింగర్తో మనము బొట్లు పెట్టాలండి. ఎందుకంటే చాలామంది మిడిల్ ఫింగర్ అలా యూస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మనము బొట్టు పెట్టుకోవాలంటే మిడిల్ ఫింగర్ యూస్ చేస్తాము, ఎదుటి వాళ్ళకి పెట్టాలంటే చూపుడు వేలు యూస్ చేస్తాము. దేవుళ్ళ విగ్రహాలకి అట్లా దేవుళ్ళకి సంబంధించిన వేలు వాడాలంటే రింగ్ ఫింగర్ మాత్రమే వాడతాము. కుడి చేతి రింగ్ ఫింగర్ మాత్రమే వాడతాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక ఇలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా నేను పూజ గదిలో ఏ ఐటమ్స్ వాడతానో, జర్మన్ సిల్వరు, ఇంకా మిగతా ఏమేమి వస్తువులు యూస్ చేస్తానో చూద్దాం ఇప్పుడు. ఏంటంటే కొన్ని రాగివి, కొన్ని ఇత్తడివి యూస్ చేస్తానండి. కొన్ని ఇత్తడివి అంటే ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు మాత్రమే యూస్ చేస్తాను. డైలీ చేసేటప్పుడు మాత్రం వెండి ప్రమిదలు తీసుకున్నాను. డైలీ వెండి ప్రమిదల్లో చేస్తాను. అక్షింతలండి ఇవి మాత్రం, రాములవారి అక్షింతలు. మొన్న జరిగిన శ్రీరామనవమికి అక్షింతలు ఇంటికి తీసుకొచ్చుకున్నాను నేను. ఇంకా ఏంటంటే అవి పూజ సామాగ్రి అండి. జర్మన్ సిల్వర్ అండ్ కొన్ని ఇత్తడివి కూడా ఉన్నాయి, రాగివి, అన్నీ యూస్ చేస్తానండి అకేషన్ని బట్టి. ఆ ఇత్తడి సామాను అప్పుడప్పుడు ఎప్పుడన్నా, అవి జర్మన్ సిల్వర్ అండి. చాలా ప్రసాదం పెట్టుకోవడానికి 2 గిన్నెలు, కింద ట్రే లాగా స్పూన్ 2. చాలా అంటే చాలా బాగుందండి ఐటమ్. నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ అంతే. చిన్న పీట, ఎప్పుడన్నా మనము ఇవి ఏమంటారు, వినాయక చవితికి కానీ, అమ్మవారి దసరాకి, అమ్మవారి నవరాత్రులు కానీ అట్లా స్పెషల్ పూజలు చేసుకునేటప్పుడు ఆ పీట వాడతానండి నేను. ఆ ప్రమిదలు కూడా ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే. ఇంకా నేను పూజ కోసం గురుచరిత్ర పారాయణం చేస్తానండి డైలీ. రోజు పారాయణ గ్రంథం ఉంది కదా, అది డైలీ ఏ రోజుకు ఆ రోజు చదువుకుంటానండి. వీలుగానప్పుడు వదిలేస్తాను, వీలైనప్పుడు మాత్రమే డైలీ చదువుకుంటాను. ఇంకొకటి, పూజ గది మొత్తం మనకెప్పుడు మంచి సుగంధంతో ఉండాలంటే జావాది పౌడరు, అది వాడతానండి నేను. చెక్క, అది వినాయకుడికి చిన్న కొబ్బరికాయ అంటే ఇష్టం కదండి, అదండి. అది నేను ఎక్కడ తిరుపతి, శ్రీశైలం అట్లా ఎక్కడికి వెళితే అక్కడ, ఏవి కొత్తగా దొరికితే అక్కడ ఏదో ఒకటి వెళ్ళినప్పుడల్లా చిన్న ఏమంటారు, కొన్ని ఐటమ్స్ తెచ్చుకుంటానండి పూజకి సంబంధించినవి. రెగ్యులర్గా నేను ఇంతే సింపుల్గా చేసుకుంటానండి, పెద్ద హంగామా ఏం చేయను. ఇంట్లో ఉన్న పూలతోటే ఎప్పుడన్నా అకేషనల్ వైజ్గా
ఏమంటారు పండగలకు మాత్రమే బయట తీసుకుంటానండి. నేను ఇంట్లో ఉన్న పూలతోటే నేను సింపుల్గా ఇలా పూజ చేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.